అందానికి భాష్యం చెప్పిన అపురూప లావణ్యవతి, దక్షిణాదిన మొగ్గతొడిగి ఉత్తరాది సినీ ఉద్యానవనంలో వికసించి పరిమళించిన నవ పారిజాతం, సినీ రంగంలో జయప్రదంగా విజయపథంలోకి దూసుకెళ్లి నటనలో తిరుగులేని తారగా వెలుగొందిన నట సౌరభం, అభినయంతో అవలీలగా హావభావాలు పలికిస్తూ శాస్త్రీయ నృత్యంతో మనోల్లాసాన్ని కలిగించగల నట నాట్య మయూరి. ఆమె ఊవెత్తున ఎగిసిపడిన ఉప్పెన, ఉరకలెత్తుతూ పడిలేచిన కెరడం, కష్టాల సుడిగుండంలోకి జారి కన్నీటి సంద్రంలో మునిగి జయకేతనం ఎగురవేసిన జయప్రద ఆమె. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి డాక్టర్గా ప్రస్థానాన్ని కొనసాగించాలని కలలుగని యాక్టర్గా ప్రస్థానాన్ని ప్రారంభించి రాజకీయవేత్తగా తన మజిలీని పొడిగించుకుంటూ ప్రజాసేవకురాలిగా, సినీ నటిగా, యువకుల ఆరాధ్య దేవతగా తన అందంతో, అభినయంతో, నాట్యంతో, నటనతో బహుముఖ ప్రతిభను చూపుతూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు నటి జయప్రద గారు. పుట్టింది తెలుగునాట అయినా తన సినీ ప్రస్థానంలో 3 దశాబ్దాలలో 6 భాషలలో అంటే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీలలో 300కు పైగా చిత్రాల్లో నటించారు జయప్రద గారు. నటనా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు అంతులేని కథ, నాట్య ప్రాధాన్యం ఉన్న చిత్రాలు సిరిసిరి మువ్వ, మేఘ సందేశం, కళాత్మక చిత్రాలు అంటే సాగర సంగమ, సింహాసనం వంటి చారిత్రాత్మక చిత్రాలు, సీతా కళ్యాణం వంటి పౌరాణిక చిత్రాలు, ఇలా అనేక అభినయ ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి మెప్పించారు. భారతీయ చలనచిత్ర దిగ్గజ దర్శకులు సత్యజిత్ రే గారు జయప్రద గారిని ప్రపంచంలో అందమైన మహిళల్లో ఒకరిగా అభివర్ణించారు. జయప్రద గారు ఏప్రిల్ 3, 1962 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి రజక కుటుంబంలో కృష్ణారావు, నీలవేణి దంపతులకు జన్మించారు. ఈవిడ అసలు పేరు లలితారాణి. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో నటుడు ప్రభాకర్ రెడ్డి గారు లలితారాణి పేరును జయప్రదగా మార్చారు. ఆమె తండ్రి కృష్ణారావు గారు తెలుగు చిత్రాలకు ఫైనాన్షియర్గా ఉండేవారు. ఆమె తల్లి నీలవేణి గృహిణి. లలితారాణి రాజమండ్రిలోని తెలుగు మీడియం పాఠశాలలో చదువుకున్నారు. చిన్న వయసులోనే నాట్యం మరియు సంగీత తరగతుల్లో కూడా చేరి నాట్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. జయప్రద గారు తను స్కూల్లో చదువుతున్నప్పుడు ఆమె తన స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో నాట్యం చేసింది. అది తిలకించిన ప్రేక్షకుల్లో ఒక సినిమా దర్శకుడు ఆమెకు తెలుగు చిత్రం భూమి కోసంలో 3 నిమిషాలు డాన్స్ చేసే పాత్రలో అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆమె అందులో నటించడానికి వెనుకాడింది. కానీ వాళ్ళ నాన్నగారు ఫిల్మ్ ఫైనాన్షియర్ కావడంతో తాను ఏమీ వద్దనకుండా జయప్రదను ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. సినిమాలో ఆమె చేసిన ఆ పాత్రకు తొలి పారితోషికంగా 10 రూపాయలు మాత్రమే చెల్లించారు. కానీ ఆ 3 నిమిషాల సినిమా హడావుడిని తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులకు చూపించారు. అది చూసిన సినీ ప్రముఖులు ఆమెకు సినిమా అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు. మన్మథలీలల్లో కమల్ హాసన్తో తమిళంలో నటించిన జయప్రద గారు 1976లో దర్శకుడు కె. బాలచందర్ యొక్క బ్లాక్ అండ్ వైట్ సినిమా అంతులేని కథలో ఆమె అద్భుతమైన నటనను ప్రదర్శించింది. కె. విశ్వనాథ్ కలర్ ఫిల్మ్ సిరిసిరి మూవలో ఆమె అద్భుతమైన నాట్య నైపుణ్యాలు కలిగిన మూగ అమ్మాయిగా నటించింది. అలాగే భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం సీతా కళ్యాణంలో సీతగా ఆమె ప్రధాన పాత్ర పోషించి తన బహుముఖ ప్రజ్ఞను తెలియచేసింది. 1977లో జయప్రద గారు అడవి రాముడిలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు ఆమె స్టార్ హోదాను శాశ్వతంగా సుస్థిరం చేసింది. చిత్ర నిర్మాత విజయ్ 1977లో సనాది అప్పన్న చిత్రంతో ఆమెను కన్నడ సీమకు పరిచయం చేశాడు. జయప్రద గారు 1979లో కె. బాలచందర్ గారి దర్శకత్వంలో కమల్ హాసన్ మరియు రజనీకాంత్ గార్ల సరసన నినైతలే ఇన్నిక్కుం అనే తమిళ చిత్రంలో నటించారు. ఇందులో ఆవిడ గారు అనారోగ్యంతో బాధపడుతున్న రోగిగా నటించారు. ఆమె 70 మరియు 80sలలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు మరియు శోభన్ బాబు వంటి అగ్ర నటుల సరసన నటించారు. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, భలే కృష్ణుడు, ఊరికి మనగాడు, ముందడుగు వంటి చిత్రాలు కృష్ణ గారితో కలిసి నటించారు. జయప్రద గారు తన 14వ ఏటనే తొలిసారిగా కథానాయికగా నటించిన చిత్రం అంతులేని కథ. 1976లో కె. బాలచందర్ గారి దర్శకత్వం వహించిన తెలుగు భాషా చిత్రం. 1974 తమిళ చిత్రం అవల్ ఒక తొడరై కథని తెలుగులో పునర్నిర్మించారు.
తమిళంలో నటి సుజాత పోషించిన పాత్రను తెలుగులో జయప్రద గారు పోషించారు.